గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ గ్రహ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, అసలు ఈ యొక్క జూన్ మాసంలో గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఏ గ్రహం ఎక్కడెక్కడ సంచరిస్తుంది, దీని మూలంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక్కొక్క గ్రహం గురించి మనం కనుక తెలుసుకున్నట్లయితే, అసలు ఈ నెల గురువు, రాహువు మేషంలోనే ఉంటారు, అవి వాళ్ళు కదలరు. అదేవిధంగా శని కూడా కుంభంలోనే ఉంటాడు. కాకపోతే 18వ తేదీ నుంచి అతను వక్రగతిలో ఉంటున్నాడు శని భగవానుడు, అదొకటి. అదేవిధంగా రవి 15వ తేదీ నుంచి వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నాడు. అలాగే 8వ తేదీకి వృషభంలోకి వచ్చిన మన బుధుడు 24వ తేదీ వరకు వృషభంలో ఉండి దాని తర్వాత మిథునంలోకి వెళ్తున్నాడు. అలాగే ఈ నెల మొత్తము కూడా శుక్రుడు, కుజుడు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో, తులలో కేతు ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితికి ద్వాదశ రాశుల వారికి, ద్వాదశ లగ్నాల వారికి ప్రధానంగా చంద్రుడి యొక్క స్థితి కొన్ని తేదీల్లో కొన్ని స్పెసిఫిక్ రిలేటెడ్ సంబంధంగా కొన్ని మంచి ఫలితాలు ఇస్తుంది, కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలనేటువంటి చూపిస్తుంది. అయితే ఇందులో ముందుగా మేషలగ్నం వారికి చూసుకుందాము. చంద్రుడు 1, 2, 28, 29, 30 తేదీలలో మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు, అందులో ప్రధానంగా మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చూపిస్తుంది. 1, 2, 28, 29, 30 తేదీల్లో. మరి 3, 4 తేదీల్లో ప్రత్యేకంగా మీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలిస్తుంది. అప్పులు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ చంద్రుడు 3, 4 తేదీలో సూచిస్తుంది. ఇక 9, 10 తేదీల్లో మేషం వారికి ఈ చంద్రుడు అనవసరంగా వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయని ఆశకు పోయి మోసపోతారనేటువంటి సూచిస్తుంది. ఇక 13, 14, 15 తేదీలు విదేశీ యోగాల్ని చంద్రుడు మూలంగా వస్తాయని చూపిస్తుంది. ఇక 16, 17 తేదీలు చూసుకున్నట్లయితే కాస్త ఇక్కడ ఏదైనా వ్యాపార నిమిత్తమై లోన్స్ కోసం ట్రై చేస్తే 16, 17 తేదీలు యోగిస్తుంది. అదేవిధంగా 18, 19 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 18, 19 తేదీలు ఇక్కడ కొంతవరకు వివాహ సంబంధాలు కుదరడానికి, మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 21, 22 తేదీలు ఏదైనా వాహనము, గృహము కొనుగోలు చేయడానికి ఈ యొక్క చంద్రుడి స్థితి మేషం వారికి సూచిస్తుంది. ఇక మిథునం, వృషభ రాశి వారికి చంద్రుడి యొక్క స్థితి ఏ విషయాల్లో ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే 1, 2, 28, 29, 30 తేదీలో అప్పుల జోలికి వెళ్ళొద్దు, అప్పులు ఇవ్వద్దని చెప్పి సూచిస్తుంది. 3, 4 తేదీలు మాత్రం చేసే వ్యాపారాల్లో లాభాలు వస్తాయని, కాకపోతే సంతానం సంబంధించిన విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో 3, 4 తేదీలు జాగ్రత్తగా ఉండాలని, మరియు ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసేటువంటి సూచనలు 9, 10 తేదీలు చూపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి ఇన్వెస్ట్మెంట్స్కి 13, 14, 15 తేదీలు అనుకూలంగా ఉంది వృషభం వారికి చంద్రుడి యొక్క సంచారం వల్ల. అంతే చంద్రుడు అనుకూలిస్తున్నాడు ఇటు సమయాల్లో. మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే 16, 17 తేదీలు ఏదైనా వ్యాపారం మూలంగా చేసే ప్లానింగ్ మూలంగా, ధైర్యం మూలంగా కొంతవరకు ఫైనాన్షియల్ కలిసి వస్తుంది. ఇక మనకి 18, 19 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం వరకు లోన్స్ కోసం ట్రై చేస్తే సక్సెస్ ఉంది. 21, 22 తేదీలు కొన్ని కొత్త పరిచయాల మూలంగా మీకు కొన్ని లాభాలు కలుగుతాయనేటువంటిది ఈ యొక్క చంద్రుడి యొక్క స్థితి అనేటువంటిది సూచిస్తుంది. ఇక మిథునం వారికి చంద్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ప్రధానంగా కుటుంబ సభ్యులకి, మన సంతానానికి లేదా కుటుంబ సభ్యుల మూలంగా మీరు ఇష్టపడిన వారిని బయట ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ప్రతికూలతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి 1, 2,
28, 29, 30 తేదీలు సూచిస్తున్నాయి. ఇక 3, 4 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు రావడానికి చంద్రుడి యొక్క స్థితి బాగుంది. కాబట్టి 3, 4 తేదీలు మీరు ఎటువంటి ప్రాపర్టీస్ తీసుకోకండి. ప్రాపర్టీస్ వల్ల, వాహనాల వల్ల ఇబ్బంది వస్తుంది. ఇక 9, 10 తేదీలు మీరు ఏదైనా లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు అంటే కొన్ని సామాన్లు మర్చిపోవడం కానీ పోగొట్టుకోవడం కానీ ఉండేటువంటి యోగం చూపిస్తుంది. ఇక 13, 14, 15 తేదీలు వ్యాపార లాభాలని, 16, 17 తేదీలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చక్కటి అనుకూల స్థితిని, అదేవిధంగా 18, 19 తేదీలు కొత్త ఐడియాలని సూచిస్తుంది. అదేవిధంగా 21, 22 తేదీలు ఈ యొక్క చంద్రుడు భూమి మూలంగా లేనట్లయితే ఏదైనా కొంతమందితో కలిసి కొంత రుణ సంబంధం మూలంగా కూడా ధనయోగాన్ని సూచిస్తున్నాయి. ఇక కర్కాటకం వారికి చంద్రుడి స్థితి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? 1, 2, 28, 29, 30 తేదీలు ప్రాపర్టీ విషయాల్లోని, విద్యా విషయాల్లోని అనవసరంగా మీకు ఏదైనా క్యారెక్టర్ అసాసినేట్ అంటారు, అనవసరంగా వీటి విషయాలు ఇబ్బందిస్తుందని చూపిస్తుంది. మరియు ఇదే తేదీల్లో కాస్త మెడిటేషన్కి అనుకూలంగా ఉంది. 3, 4 తేదీలు మాత్రం లాంగ్ జర్నీస్ మూలంగా, హైయర్ ఎడ్యుకేషన్ మూలంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. కాకపోతే 3, 4 తేదీలు మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఇబ్బంది వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. 9, 10 తేదీలు ఇన్సూరెన్సెస్ చెల్లించాల్సిన విషయాలు పెండింగ్ పెట్టడం వల్ల ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. మరియు కాస్త అవమానం పడేటువంటి సూచనలు కర్కాటకం వారికి 9, 10 తేదీలు సూచిస్తున్నాయి. అదేవిధంగా 13, 14, 15 తేదీలు కొత్త ఉద్యోగం రావడానికి, మరియు 16, 17 తేదీలు వ్యాపారాల్లో కొంతవరకు అభివృద్ధికి, మరియు అదేవిధంగా 18, 19 తేదీలు మన విదేశీ యోగానికి, మరియు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, 21, 22 తేదీలు మీకు ప్రధానంగా ఇది కూడా కొంతవరకు ఉద్యోగ అవకాశాలకి సూచిస్తుంది ఈ యొక్క చంద్రుడి యొక్క బలం అనేటువంటిది. ఇక సింహం వారికి, సింహ లగ్నం వారికి చంద్రుడున్న స్థితి 1, 2, 28, 29, 30 తేదీలు ప్రధానంగా మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, అగ్రిమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని. 3, 4 తేదీలు అనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ షేర్ మార్కెట్ విషయాల్లో కొంతవరకు కలిసి రావడం, కాకపోతే ధనం ఎవరికైనా ఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ సంబంధించిన విషయాల్లో చూపిస్తుంది. 9, 10 తేదీల్లో మాత్రం వ్యాపారాల పార్ట్నర్స్ విషయంలోనే, వివాహ నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 13, 14, 15 తేదీలు ఈ సింహం వారికి పెద్ద మొత్తంలో ధనం రావడానికి కానీ లేనట్లయితే కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళడం వల్ల, హైయర్ ఎడ్యుకేషన్ వల్ల సపోర్టివ్గా ఉంది. 16, 17 తేదీలు కాస్త వ్యాపారాల విషయంలో ఇంప్రూవ్మెంట్స్ అనేవి చూపిస్తున్నాయి. 19, 20 తేదీలు కూడా, 18, 19 తేదీలు కూడా ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తున్నాయి. కాకపోతే 21, 22 తేదీలు ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటి జరుగుతుందని, అదేవిధంగా మీ యొక్క తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో అనుకోని మంచి విషయాలు మీరు వినడం జరుగుతుంది అనేటువంటిది సూచిస్తుంది. ఇక కన్యా లగ్నము, కన్యా రాశి వారికి ఈ యొక్క చంద్రస్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉందని చూసుకున్నట్లయితే 1, 2, 28, 29, 30 తేదీలు ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనీ అంటే మనకి వ్యాపారంలో సర్క్యులేషన్ మనీని అందులో పెట్టేటప్పుడు అది కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక 3, 4 తేదీలు ముఖ్యంగా మీకు ఏదైనా వివాహ సంబంధాలు కుదరడానికి చాలా బాగుంది. కాకపోతే కొంతవరకు కొన్ని డీప్ థింకింగ్స్ వల్ల, రకరకాల ఆలోచనల వల్ల కొంతవరకు స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇక 9, 10 తేదీలు ఎవరికి ధనం అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకండి, దాని మూలంగా మోసపోయేటువంటి యోగం చూపిస్తుంది. 13, 14, 15 తేదీలు షేర్ మార్కెట్ మూలంగా లేకపోతే ఇన్సూరెన్స్ మూలంగా లాభాలు ఉన్నాయి. 16, 17 తేదీలు మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసేటువంటి విషయంలో చాలా అనుకూలంగా ఉంది. 18, 19 తేదీలు కొంతవరకు మీకు ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా అనుకూలంగా ఉంది, మరియు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంది. 21, 22 తేదీలు మాత్రం మీకు కాస్త చేసేటువంటి వ్యాపారాల్లో ఆకస్మిక లాభాలు గోచరిస్తున్నాయి. ఇక తులాలగ్నము ఆ తులారాశి వారికి చంద్రస్థితి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? 1, 2, 28, 29, 30 తేదీలు కాస్త మీకు ఏంటంటే ఏదైతే మెడిటేషన్ రిలేటెడ్ సంబంధించిన, ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ మెడిటేషన్ మూలంగా కొంతవరకు లాభాలు ఇస్తుంది. ఇక 3, 4 తేదీల్లో రుణ ప్రాప్తిని, కాకపోతే 3, 4 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చేయకండి, కుటుంబ సభ్యుల వల్ల. లేకపోతే ఈ 3, 4 తేదీలు ముఖ్యంగా ఏంటంటే చేసేటువంటి ఉద్యోగంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 9, 10 తేదీలు ఐవీఎఫ్ చేయించుకునే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ప్రేమ వ్యవహారాల మూలంగా మోసపోతారు. 13, 14, 15 తేదీలు వివాహం విషయంలో
మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో అది సఫలీకృతం అయ్యేటువంటి తేదీలుగా చెప్పుకోవచ్చు. 13, 14, 15 తేదీలు. ఇక 16, 17 తేదీలు కొంతవరకు ఇన్సూరెన్సెస్ మూలంగా, ప్రాపర్టీస్ మూలంగా, యాన్స్టర్స్ ప్రాపర్టీస్ మూలంగా, షేర్ మార్కెట్ మూలంగా కొంతవరకు లబ్ధి చూపిస్తుంది. జాగ్రత్తగా చేసుకున్నట్లయితే 18, 19 తేదీలు ప్రధానంగా మీకు ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు కొంత దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కొంత కలిసి రావడం జరుగుతుంది. ఇక 21, 22 తేదీలు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి మీకు. అదే వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే 1, 2, 28, 29, 30 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. 3, 4 తేదీలు కాస్త తండ్రి గారి మూలంగా కొంతవరకు స్ట్రెస్ చూపిస్తుంది మానసికంగా. కాకపోతే రాజకీయంగా ఇది కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపార సంబంధించిన లాభాల విషయంలో కాస్త చూసి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలన్నట్లయితే వ్యాపార లాభాల మీద దెబ్బ కొడుతుంది. 3, 4 తేదీలు. 9, 10 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రాపర్టీస్ కొనుగోలు, ప్రాపర్టీ అమ్మడము, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయాల్లోని 9, 10 తేదీల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. 13, 14, 15 తేదీలు చంద్రుడి యొక్క స్థితి అనేటువంటిది రుణ ప్రాప్తిని, ఉద్యోగ ప్రాప్తిని ఇస్తుంది. 16, 17 తేదీలు ఏదైతే మనకు వ్యాపార సంబంధించిన విషయాలు ఉంటాయి, వ్యాపార సంబంధించిన విషయాలు అనుకూలత అనేటువంటి చూపిస్తుంది. 18, 19 తేదీలు కొంతవరకు విదేశాలు వెళ్ళడానికి అనుకూలత. 21, 22 తేదీలు కాస్త లాంగ్ జర్నీస్ మూలంగా, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ మూలంగా, లేదా తండ్రి మూలంగా, గురువుల మూలంగా కొంత అనుకూలత కలిసి రావడం అనేటువంటిది, బ్యాంకింగ్ మూలంగా కూడా కలిసి రావడం అనేటువంటిది సూచిస్తుంది. ఇక ధనుసు లగ్నము, ధనుసు రాశి వారికి ఈ యొక్క చంద్రుడు ఉన్నటువంటి స్థితి 1, 2, 28, 29, 30 తేదీలు కాస్త అధిక లాభాలు వస్తాయని చేసే ప్రయత్నాల విషయంలో కాస్త కరెక్ట్ అంచనాలతో ముందుకు వెళ్ళండి. 3, 4 తేదీలు కాస్త ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి యోగం కనిపిస్తుంది. కాబట్టి 3, 4 తేదీలు కాస్త ఉద్యోగం మార్పిడి, ఉద్యోగంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. 9, 10 తేదీలు కాస్త మీరు ఏదైనా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. 13, 14, 15 తేదీలు రాజకీయంగా కలిసి రానుంది. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే కాస్త ప్రేమ వ్యవహారాల విషయాల్లోని రాజకీయంగా మీరు చేసేటువంటి ఒక చిన్న ప్లానింగ్ అద్భుతమైన ఫలితాలు ఇవ్వనుంది. 16, 17 తేదీలు వ్యాపార లోన్స్ లభించేటువంటి ఆస్కారము. 18, 19 తేదీలు వివాహ సంబంధించిన ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము. 21, 22 తేదీలు మీకు ప్రత్యేకంగా ధనుసు లగ్నం వారికి యాన్స్టర్స్ ప్రాపర్టీ మరియు మీరు చేసేటువంటి ప్రయోగం మూలంగా, రీసెర్చ్ మూలంగా కలిసి రావడం సూచిస్తుంది. ఇక మకర లగ్నము, మకర రాశి వారికి ఈ యొక్క చంద్రస్థితి 1, 2, 28, 29, 30 తేదీల్లో కాస్త ఉద్యోగ సంబంధించిన విషయాలు వచ్చి కాస్త జాగ్రత్తగా ఉండాలి. 3, 4 తేదీల్లో కొంతవరకు కొన్ని శుభవార్తలు వింటారు. కాకపోతే ఏంటంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. 3, 4 తేదీలు. అదేవిధంగా 9, 10 తేదీలు ఎవరికైనా ధనం ఇవ్వడం వల్ల మోసపోవడం, లేదా కుటుంబ సభ్యుల మూలంగా కొంతవరకు ఇలా చేశారేంటి అనేటువంటి కొన్ని వార్తలు వినడం అనేటువంటి సూచిస్తుంది. 9, 10 తేదీలు. ఇక 13, 14, 15 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రాపర్టీ మూలంగా లబ్ధి. 16, 17 తేదీలు ఏదైనా వ్యాపార సంబంధించిన ఐడియాస్ మూలంగా వ్యాపార అభివృద్ధి అనేటువంటి సూచిస్తుంది. 18, 19 తేదీలు కొంతవరకు రుణం లభించడము, ఎక్కడి నుంచైనా మన రుణం రావాలనుకుంటే అది సమకూరడం అనేది సూచిస్తుంది. 21, 22 తేదీలు ప్రధానంగా మీకు పార్ట్నర్షిప్స్లోని వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేలా చేస్తుంది. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే 1, 2, 28, 29, 30 తేదీలు ప్రధానంగా కుంభరాశి వారు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. 3, 4 తేదీల్లో కుంభం వారికి కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఉంది. కాకపోతే వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. 9, 10 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు, వాటర్ ఫాల్స్ లాంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు, లేదా ఒక్కొక్కసారి తెలియకుండా ఒక్కోసారి మనం ఏదో అమాయకంగా మోసపోతూ ఉంటాం. 9, 10 తేదీలు ముఖ్యంగా మీరు మోసపోయేటువంటి యోగం నడుస్తుంది. ఇక 13, 14, 15 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీకు మధ్యవర్తుల ద్వారా కొంతవరకు ధనయోగం రావడం. 16, 17 తేదీలు ఏదైనా తీసుకునేటువంటి కోర్సెస్ వల్ల లాభము మరియు భూయోగాలు సూచిస్తున్నాయి. అదేవిధంగా 18, 19 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు ప్రేమ ఫలించడము మరియు చిల్డ్రన్స్ విషయంలో ఏదైనా వాళ్ళ కళారంగ సంబంధించిన వాటిల్లో కలిసి రావడం వారికి అనేటువంటి సూచిస్తుంది. 21, 22 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కోర్టు కేసు వ్యవహారాల్లో జయించడము మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే లోన్స్ లభించడం అనేది సూచిస్తుంది. ఇక ఆఖరిగా మీన రాశి వారికి ఈ యొక్క చంద్రుడి యొక్క స్థితి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే 1, 2, 28, 29, 30 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త వాహనాల మీద కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి అనేటువంటి సూచిస్తుంది. మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదనేటువంటి చూపిస్తుంది. ఇక 3, 4 తేదీలు మీరు చేసేటువంటి కష్టానికి కొంత ఫలితం అనేటువంటి సూచిస్తుంది. కాకపోతే 3, 4 తేదీలు ఈ వివాహ సంబంధించిన నిర్ణయాలు, పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 9, 10 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ పొరపాటును కూడా పెట్టకండి. 13, 14, 15 తేదీలు ధనయోగం ఉంది.
16, 17 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కొన్ని కొత్త వ్యక్తులతో బిజినెస్కి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇక 18, 19 తేదీలు మీకు ప్రధానంగా గృహ సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని రెనోవేషన్స్ కూడా చేసుకునేయడం, లేనట్లయితే ఏదైనా అందంగా గృహం ఉండడానికి ఏం చేయాలనేటువంటి ఆలోచనల్లో కొత్తగా దాన్ని ఏదైనా సరిదిద్దుకోవడం అనేటువంటి సూచిస్తుంది. ఇక 21, 22 తేదీలు ప్రేమ వ్యవహారాలు, రాజకీయాలు, మీరు చేసేటువంటి ప్లానింగ్ మూలంగా, ఫ్రెండ్స్ మూలంగా, షేర్ మార్కెట్ మూలంగా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే అనుకూలత అనేటువంటిది ఉంటుంది. ఇక ఈ చంద్రుడికి సంబంధించిన విషయంలో ఏవైతే మీకు నెగిటివ్ ఫలితాలు ఎక్కడైనా అనిపిస్తే వస్తుందేమో అని ఉన్నప్పుడు మీరు దాని గురించి ఏమీ భయపడకుండా రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోండి. బియ్యము దానంగా ఇవ్వండి తెలుపు వస్త్రంతో కలిపి. గోవులకి వాటర్ తాగించండి. చలివేంద్రాలు లాంటివి నిర్మించి సేవలు చేయండి. చంద్రుడికి సంబంధించినటువంటి దోషాలపై కంప్లీట్ పాజిటివ్ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మనం ఈ యొక్క వార ఫలితాలు కానివ్వండి, గ్రహ ఫలితాలు కానివ్వండి, రాశి ఫలితాలు కానివ్వండి, ఇవన్నీ మనం చెప్పుకునేటప్పుడు వీటికంటే అతి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. ఎలా అండి జన్మజాతక ఫలితాలు చూసుకోవాల్సింది అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ డేటు, టైము, ప్లేసు, ఇయరు, మంత్, దీనివల్ల మీ యొక్క లగ్నం, ప్రధానంగా మీ లగ్నాన్ని తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లగ్నం బట్టి అన్నీ ఉంటాయి. ఎందుకంటే అదే రోజు చాలామంది పుడతారు. కొంతమంది కోటీశ్వరులు అయితే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొంతమందికి అనారోగ్యం ఉంటే ఇంకొంతమందికి అనారోగ్యం ఉండదు. ఇంకొంతమందికి పలానా ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ లగ్నం చేంజ్ అవ్వడం వల్ల, లగ్నం మార్పు వల్ల, ఒక్కొక్క లగ్నంలో పుట్టినప్పుడు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ, వాళ్ళు ఏం చేసుకుంటే ఎదుగుతారనేటువంటిది మీ లగ్నంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తి రకరకాల మార్గాల్లో ధనం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మేషం వారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, మీ ధనాధిపతి ఎవరు, మేషం అనే కాదు, వృషభం అనే కాదు, ఎవరైనా సరే మీ ధనాధిపతి ఎవరు అనేటువంటి ఫస్ట్ గుర్తించాలి. దాని ద్వారాయే డబ్బులు వస్తాయి. ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడు ధనం పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కోసారి చూడ మనం రకరకాల వాటికి డబ్బులు ఇస్తాం, ఒక్కోసారి అది ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆ సమయం మీ లగ్నం మీ యొక్క ధనాధిపతి ద్వారా, మీ శుక్రుడి ద్వారా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ రంగాల్లో ప్రయత్నం చేయాలి, ఏ దిశలో ఉన్న ఇంట్లో నివసిస్తే బాగుంటుంది. అందరికీ ఉన్నటువంటి కామన్గా ఏంటంటే ఉత్తరము తూర్పే మంచిది అనుకుంటారు. శాస్త్రంలో అలా ఏమీ లేదు. 4 దిశలు మంచివే. కాకపోతే మీకు ఏ దిశ పడుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. మీరే సమయంలో గృహం కానీ స్థలం కానీ కొంటే బాగుంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము ఏం జరుగుతుంటుందంటే రాంగ్ టైంలో భూమి కొంటాం. అది పెద్దగా పైకి అంటే మంచి ధనం పరంగా గ్రోత్ అవ్వడం అనేటువంటిది జరగదు. రైట్ టైంలో కొంటే ఒక్కసారి కొనగానే ఇమ్మీడియట్లీ పెరిగిందండి అంటూ ఉంటాం. కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క కుజుడు ఉన్న స్థితిని, మీ జాతచక్రంలో ఉన్న కుజుడు ఉన్న స్థితిని బట్టి మీ పేరు మీద కొనాలా, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనాలా, మీ సంతాన అభివృద్ధి కానివ్వండి, మీ యొక్క రుణరోగ శత్రువులు కానివ్వండి, వివాహ జీవితం, అసలు వివాహం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, మీ లైఫ్లో ఉండేటువంటి టర్నింగ్ పాయింట్స్ ఏమిటి, అసలు ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, మీ వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, వివాహ జీవితము, తల్లిదండ్రుల యొక్క స్థితి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు ప్రధానంగా మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే ఈ వార ఫలితాలని, గ్రహ ఫలితాలని ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మనం తీసుకునేటువంటి కోర్సెస్, మనం చేసే బిజినెస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, మనం చేసే వృత్తి, మనం చేసే కర్మ. కానీ ఈ కర్మకి, మనం చేసే పనికి యాజ్ ఇట్ ఈజ్ ఫలితం రావాలా రాకూడదు అనేది మనకు తెలియదు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే బయట ఉన్న మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓ ప్రోడక్ట్ తీసాము, బయట మార్కెట్ బాగుంటే ప్రోడక్ట్ బాగా అమ్ముడిపోతుంది. ప్రోడక్ట్ మీరు తీయలేదు అంటే మీ ప్రోడక్ట్కి వాల్యూ లేదు, అప్పుడు దానికి వాల్యూ ఉండదు మార్కెట్లో. అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలనంటే ఏంటి, మీ నిర్ణయం మాత్రమే కాకుండా బయట ఉండేటువంటి ట్రాఫిక్తోని, బయట ఉండే వాతావరణంతో, బయట ఉండేటువంటి మార్కెట్తో ఎలా సంబంధం ఉందో, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు మీరు అనుకుంటే ఇప్పుడున్నటువంటి గ్రహాలు బయట ఉండేటువంటి మార్కెట్ లాంటిది, ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. కాబట్టి ఇప్పుడున్న గ్రహస్థితి మీకు ఏం చెబుతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఈ గోచార ఫలితాలు. కాబట్టి
ఈ గోచార ఫలితాలని మరియు మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించుకొని మీరు సంపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు పొందాలని ఆ అమ్మవారు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.